జలసీ కోసం మాట్లాడదాం. బేసిక్గా జలసీ అంటే మన తెలుగులో అసూయ. లైక్ జలసీ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ. అది అనేది ఎలా ఫామ్ అవుతుంది, లేదా అసలు జలసీ అంటే ఏంటి? జలసీ అనేది బేసిక్గా ఒక మనిషిలో 2 రకాల్లో ఫామ్ అవుతుంది. ఒకటి, అవతల వాళ్ళ దగ్గర ఉన్నది మన దగ్గర లేదని, లేదా మనం చేయలేని పనిలో అవతల వాళ్ళు చేస్తున్నారు. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ కంపారిజన్. ఇలా కంపేర్ చేస్తూ ఈయన ఫర్దర్ ప్రాసెస్లో ఆ మనిషి చుట్టూ ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది ఫామ్ అవుతుంది. మనలో ఉండే క్వాలిటీస్ వదిలేసి తన దగ్గర లేని క్వాలిటీస్ కోసం ఎదుగుతూ ఉంటాడు. అసలు మనం జలసీ అనే దాన్ని ఎలా పోగొట్టగలం? మీకు చెప్పా, జలసీ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, కాకపోతే అది నెగిటివ్ స్టేట్లో ఉంటుంది. దాన్ని మనం పాజిటివ్ స్టేట్లోకి మార్చగలిగితే విల్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ జలసీ. అలా నువ్వు జలసీ నుంచి బయటికి రావాలి అంటే నీలో ఉండే ఎనర్జీ ఏదైతే ఉందో అది నీ మీద నువ్వు ఇన్వెస్ట్ చేసుకో. లైక్ నీ ఫిజికల్ వర్కౌట్స్లో, ఫిజికల్ రొటీన్లో. ఇలా నీ ఫిజికల్ రొటీన్లో నువ్వు చేసి ప్రతి పుషప్ కానీ, ప్రతి రన్ కానీ నీలో ఒక చేంజ్ తీసుకొస్తుంది. నీలో వచ్చే ప్రతి స్వెట్ డ్రాప్ నీకు చెప్తుంది యు ఆర్ గెటింగ్ ఇంప్రూవ్డ్ అని. ప్రతి చేంజ్ నేను ఆ కంపారిజన్ నుంచి బయట తీసుకొస్తాను. నీలో చేంజ్ జరిగినప్పుడు నువ్వేం చేస్తావంటే నీలో జరిగిన చేంజెస్ మాత్రమే అబ్జర్వ్ చేస్తావు. పక్క వాళ్ళతో కంపేర్ చేసుకోవడానికి ఇష్టపడవు. చెప్తున్నా, ప్రపంచంలో ఏ మనిషి తను సొంతగా కష్టపడిన దాన్ని పక్క వాళ్ళతో కంపేర్ చేయడానికి ఇష్టపడదు. సో ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే నీలో ఉండే ఆ జెలసీ ఇస్ అ నెగిటివ్ ఎనర్జీ. నీలో ఉండే నెగిటివ్ ఎనర్జీ నీ ఇన్నర్ పీస్ని నాశనం చేయకుండా, నీలో ఉండే ఆ బ్యూటీని నీకు కనిపించుకుంటూ చేస్తుంది అంటే నువ్వు దాని నుంచి బయటకు రావాలి, తప్పదు. ఇలా నేను చెప్పిన స్టైల్లో ఫాలో, ఇలా నేను చెప్పిన దీంట్లో ట్రై చేసి చూడు. లైక్ నీలో ఉండే ఎనర్జీ మొత్తాన్ని పాజిటివ్ కింద కన్వర్ట్ చేయాలి అంటే స్టార్ట్ ఇంప్రూవింగ్ బై యువర్ సెల్ఫ్.